సంబంధించినటువంటి గేట్ ని వేసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరలా మానవుడు దేవునితో సంబంధం కలగాలంటే మరలా జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలి, ఆ జీవవృక్షాన్ని తీసుకోవాలి. ఆ జీవాన్ని గనక మానవుడు పొందుకోవాలి అనుకుంటే ఈ తూర్పు దిక్కులో ఉన్న గేట్ దేవుడు తెరిస్తే అప్పుడు జీవంలోకి వెళ్తాడు. అందుకే మానవుడు పాపం చేత జీవములో ఉండకుండా ఎప్పుడైతే మరణ సంబంధి అయిపోయి దేవుని చేత దేవునికి దూరంగా వెళ్ళగొట్టబడ్డాడో తూర్పులో గేట్ ముయ్యబడింది. ఆ గేట్ జీవవృక్షంలో పాలిభాగం కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి దూరమైపోయిన మానవుడు, దేవుని చేత పాప కారణమును బట్టి వెళ్ళగొట్టబడిన మానవుడు లోకములో అన్ని సుఖాల్ని పొందుకుంటూ, అన్ని ఆనందాల్ని పొందుకుంటూ, అన్ని రకాల సంపదల్ని పొందుకుంటూ, నా జీవితము నా ఆనందం అంటూ బ్రతుకుతూ 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 తన జీవితం తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు, ఈ లోకములో సంపద కొరకు, ఈ లోకములో ఉన్న ఆనందాల కొరకే అనుకుంటూ జీవిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు ఏ మానవునికన్నా సరే ఒక్క ఆలోచన కలిగినట్లయితే నన్ను సృష్టించిన దేవుడెవరు, నన్ను భూమి మీదకి పంపించిన దేవుడెవరు, నన్ను నిర్మించిన దేవుడెవరు, ఆ దేవుణ్ణి నేను కలుసుకోవాలి అని భూమి మీద ఏ మానవునికైనా గనక ఆలోచన వచ్చినట్లయితే ఇదిగో వారి కొరకు దేవుడు తెరిచినటువంటి తూర్పు దిక్కునున్నటువంటి ఈ గేట్ ని దేవుడు తెరిచాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఓ మానవులారా, పాపం చేత దేవునికి దూరం అయిపోయారు, పాపము చేత మీ జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. మీరెంత సంపాదించినా, ఎంత సుఖించినా, ఎంత ఆనందాలుగా ఉన్నామనుకుంటున్నా మీ లోపల మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే మీరు దేవునికి దూరం అయిపోయారు. మీ లోపల మరణమును గురించిన భయం ఉంది. చనిపోతే మా బ్రతికేంటిది అనే ఆవేదన ఉంది కదా. ఆ భయంలో నుండి, ఆ పరిస్థితిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి ఒక మార్గాన్ని నేను తెరుస్తున్నాను. అంటే జీవము కలిగిన దేవుణ్ణి ఈ భూమి మీద మానవుడు తిరిగి పొందుకోవడానికి ఒక ద్వారం కావాలి. ఆ ద్వారాన్ని దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా తెరిచి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎటువంటి వాడవైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు కావాలి అనే మనసు నీకున్నట్లయితే నీ కొరకు పరలోకములో సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఒక గేట్ ని నీ కొరకు తెరిచాడు. రా, నేను నిన్ను కలుసుకుంటానని. పాపం చేత దూరం అయిపోయిన ఈ మానవుని కోసము తూర్పులో దేవుడు ఒక గేట్ ని పెట్టాడు, వెళ్ళగొట్టాడు. కానీ దేవుడు తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ఒక గేట్ ని నిర్మించాడు. ఈ గేట్ పేరు ఏంటిదంటే కృపా సువార్త. ఈ గేట్ పేరు ఏంటిదంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఏ మానవుడైనా సరే, ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా సరే, ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా సరే, నిజమైన సృష్టికర్త దేవుణ్ణి ఒకవేళ కలుసుకోవాలనుకుంటే ఈ భూమి మీద ఒక్క ద్వారం తెరవబడింది. ఆ ద్వారం పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ యేసు క్రీస్తుని తప్పితే మరి ఏ నామములో రక్షణ లేదు, మరి ఏ నామములో మోక్షం లేదు, మరి ఏ నామములో సమాధానం లేదు, మరి ఏ నామములో నిజ దేవునితో కలుసుకోగలిగిన మార్గం లేదు. ఇదే దేవునితో కలిపేటటువంటి మార్గం, కృపా సువార్త. ఈ మార్గం పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ గేట్ పేరు యేసుక్రీస్తు. ద్వారానే మానవుడు జీవము కలిగిన దేవుణ్ణి తిరిగి కలుసుకోగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ యేసు